జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర పిలుపు మేరకు అన్ని జిల్లాలో అదేవిధంగా మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి తెలంగాణ ఉద్యమకారులు హాజరైన వారందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీ తరఫున వీరందరికీ కూడా కృతజ్ఞతలు, తెలంగాణ ఉద్యమ వందనాలు. ముఖ్యంగా ఈ మధ్యలోనే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేయడం కేకే కమిటీ మనందరికీ కూడా తెలుసు. కేకే కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు ప్రతిరోజు ఒక 10 రోజులు షెడ్యూల్ తీసుకొని కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, హైదరాబాద్ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా ఇతర ఉస్మానియా యూనివర్సిటీలు, అదేవిధంగా కార్మిక విభాగం, అదేవిధంగా ప్రభుత్వ జేఏసీ ఉద్యోగులు, అదేవిధంగా ప్రతి జిల్లా నుండి కూడా సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమకారులను అందరిని కూడా పిలిచి కేకే కమిటీ ఆధ్వర్యంలో, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వాళ్ళందరి అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున మేము స్పష్టంగా ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమకారుల కొరకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా కమిటీ వేయడం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వేయడం జరిగింది. కాబట్టి మనకు స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్ ఏవైతున్నాయో కాలయాపన లేకుండా తొందరగా అమలు చేయాలన్నదే ఈ రోజు ప్రతి జిల్లాలో లోపట మండల కేంద్రం లోపట తెలంగాణ ఉద్యమకారుల కమిటీ ఈ రోజు మొత్తం కూడా ప్రెస్ మీట్ లో పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కమిటీ సభ్యులకు కూడా ఒక విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే గతంలో తెలంగాణ కొరకు ఎన్నో వాయప్రచారాలు కూర్చిన తెలంగాణ ఉద్యమకారులు ఆర్థికంగా ఎన్నో నష్టపోవడం జరిగింది, జైలు పాలు అవడం జరిగింది. అదే ఉద్యమ సందర్భంగా గాయాలైనవి, వాళ్ళ జీవితం కూడా వాళ్ళ కుటుంబం కూడా ఎన్నో ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా గతంలో కొంత ఉద్యమకారులకు కొంత జరగచ్చు, కానీ ఇంకా జరగవలసింది ఉండే. కానీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే 2.5 సంవత్సరాలు అవుతుంది, మా టఫ్ ఆధ్వర్యంలో 9 సంవత్సరాల నుంచి టఫ్ ఆధ్వర్యంలో ఉద్యమకారులకు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మనందరికి తెలిసిన విషయమే. కాబట్టి కాలయాపన లేకుండా తొందరగానే వీటి అమలు కొరకు, ఎందుకంటే ఇప్పటికే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని సంఘాలతోని కూడా మనం ఈ కమిటీ మొత్తం మీటింగ్లు పెట్టడం జరిగింది. కాబట్టి మొన్న 20 తారీఖు నాడు జరిగిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో స్పష్టంగా మేము ఒకటే చెప్పడం జరిగింది. ముందు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ముందు మనం తెలంగాణ వ్యాప్తంగా ఒక ఐడి కార్డులు ఇవ్వండి. ఎందుకంటే ఐడి కార్డులు ఇచ్చినట్టయితే మనందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళకు ఐడి కార్డులు ఇచ్చి, ఎందుకంటే గుర్తించినట్టయితే మనకు ఇది ఆగస్టు 15 కావచ్చు, 26 జనవరి కావచ్చు, లేకుంటే 2 తారీఖు నాడు కావచ్చు, మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు వాళ్ళందరినీ గుర్తించినట్టయితే భావి తరాలకు మనం చేసిన పోరాటం మనకు భావి తరాలకు తెలియవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ముందుగా అలా ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా మనకు హెల్త్ కార్డులు ఇచ్చినట్టయితే ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు వలస పక్క చిక్కిపోయిన ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే హెల్త్ కార్డు ఇచ్చినట్టయితే మనం హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబానికి మనం ఆదుకున్న వాళ్ళం వేరు అవుతాం. అదేవిధంగా బస్ పాసులు ఇవ్వాలి, రైల్వే పాసులు ఇవ్వాలి. అదేవిధంగా మనం ప్రభుత్వం మనకు 250 గజాలు గాని, అదేవిధంగా జార్ఖండ్ లో ఏ విధంగా తెలంగాణ ఉద్యమకారులకు అక్కడ మన ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఇచ్చిందో అదే విధంగా తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే కాలయాపన, ఎందుకంటే ఇప్పటికీ మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే కమిటీ వేసి ఈ విధంగా కూడా ప్రాసెస్ అవుతుంది కాబట్టి మాకు ముఖ్యంగా
టఫ్ మేము ఒకటే కోరుతున్నాం, ఇంకా కూడా నాసినట్టయితే ఇంకా తెలంగాణ ఉద్యమకారులు ఎందరో చనిపోయిర్రు, ఎందరో గాయాలపాయాలయ్యారు. వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా తొందరగానే ఈ అమలు చేయనట్టయితే, ఎందుకంటే ఇంకొక రకమైన తెలంగాణ ఉద్యమం ఎందుకంటే స్టార్ట్ అవుతుంది. కాబట్టి గౌరవం మీ అందరికి కూడా మా ప్రభుత్వానికి గౌరవం ఉంది. కానీ నాసినట్టయితే మరొక రకంగా పోరాటం చేయడానికి కూడా తెలంగాణ 20 తారీఖు నాడు మొన్న జరిగిన సమావేశంలో టఫ్ గాని లేకుంటే ఇంకా ఇతర సంఘాలు కానీ కూడా అవన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనందరం కూడా భావి త్వరలోనే కూడా హైదరాబాద్ కేంద్రంలో మా టఫ్ ఆధ్వర్యంలో ఇతర సంఘాలు ఎవరైతే కలిసి వచ్చే సంఘాలు ఉన్నాయో వాటి భవిష్యత్ తెలంగాణ ఉద్యమకారులకు ఇంకా రావాల్సిన ఏవైతే ప్రభుత్వానికి అప్పీల్ చేయాలో ఇంకా కూడా మెమోరాండం మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఇవ్వడానికి త్వరలోనే మీ అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకుని త్వరలో ముఖ్యమంత్రి గారు కూడా కలుస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.